బాగా నిద్ర పట్టిందా? పట్టిందా? రాత్రి ఎందుకు ఏడ్చావు? ఎందుకంటే ఎందుకు ఏడ్చావు? దెయ్యమొచ్చిందా? ఏమంది? అయ్య బాబోయ్, భయం వేసిందా నీకు? మీరు ఉన్నారు కదా, నాన్న ఇక్కడ ఉన్నారు. పాలు ఇచ్చేనా లేచి బ్రష్ చేసుకుంటా వెళ్ళి? పాలు తాగేసామనుకో, అప్పుడు కూర్చుని ఎబిసిడీలు రాసుకో. ఓకే? 1 2 3 అన్నీ చెప్దు కానీ వాళ్ళు. ఓకేనా? తెస్తాను. ఓకే, గుడ్ గలా. ఇప్పుడు లేచి బ్రష్ చేసుకోవాలి. ఓకేనా? దా బ్రష్ చేసుకుంది. పొద్దున్నే లేపలేదు. టీనా తీసుకుంటావా? సరే. హే, పక్కకు పెట్టేస్తున్నావు. చాలు. నాకు ఇచ్చేలా బ్రష్ చేసుకుని వచ్చే. అదే మరి, చెయ్యి ఫాస్ట్గా చెయ్యి. జారిపోతుంది, సన్నగా అయిపోయావు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్గా క్లిప్ ముందు రావాలి, వాయిస్ క్లిప్. పిల్ల మాట్లాడుతుంది కదా అని వదిలేసాను. నెక్స్ట్ అయితే మార్నింగ్ డైలీ రొటీన్ చూపించాను కదా అని, లేవగానే అలా బ్రష్ చేసుకుంటుంది. బ్రష్ చేసుకుని వచ్చేస్తే నేను పాలు ఇచ్చేస్తాను. పాలు వీడియో తీయలేదండి, మర్చిపోయాను నేను వీడియో తీయడము. పాలు అయిపోయాక ఒక అరగంట పోయాక మళ్ళీ బాదం పప్పు పెడతాను. అది కూడా బాదం పప్పు ఈవేళ తినలేదు. ఇప్పుడైతే నేను మార్నింగ్ దోశలు వేస్తున్నాను. దోశలు వేసే దగ్గరలో 2 వీక్స్ అయిపోయింది పిండి రుబ్బి. నిన్న వీడియోలో పిండి రుబ్బాను కదా, దోశలు అయితే వేస్తున్నాను. వేసి అందులో కొబ్బరి చట్నీ అయితే చేశాను. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. ఏం చేస్తున్నావు? ఏం టిఫిను? తిను. బాదం పప్ప నీకొక్క. సరే తిను. అదేం తిందా నువ్వు? తిను. ఎందుకే కొడుతున్నావు? సరే తిను, నువ్వు తిను. పట్టుకో. తిను, తినాలి. పట్టుకుని చూస్తున్నావంటే అలాగా. అంగన్వాడికి వెళ్తున్నావా? వెళ్ళవా? ఏ చూసాలో పక్క ఎందుకే తీసుకో. పక్క ఎత్తే నువ్వు వేస్తావనా? సరే. అలా కూర్చున్నావే, వద్దరిచ్చేవాళ్ళే. తిను తిను తిను. మంచినీళ్ళు తాగి ముందు ఫాస్ట్గా తిను, లేట్ అయిపోతుంది. నేను ఇంకా పూజ చేసుకోవాలి, వంట చేయాలి. నువ్వు ఇక్కడే ఇలా కూర్చుని ఉంటే నాకు అస్సలు పని అవ్వదు. నువ్వు ఆడుకోవడమే నాకు పెద్ద ప్రమాదంలా కనిపిస్తుంది. వద్దు, నువ్వు ఆడుకోవద్దు, కూర్చో. ఏమొద్దు. ఇవాళ కూర వచ్చేసి ఆనపకాయ కూర ఉండనమాట. మేము ఇలా మామూలుగా పోపులో వేసేసి కొంచెం ఉల్లిపాయలు వేయించి ఆనపకాయ ముక్కలు, ఉడకబెట్టిన ఆనపకాయ ముక్కలు వేసేస్తాము. అందులో కొంచెం చింతపండు గుజ్జు పిండేసి అలా వదిలేస్తాము. నెక్స్ట్ అయితే పక్కన పప్పు పెట్టాను, రైస్ పెట్టాను, తర్వాత చారు. అంతే ఇంక ఇవాళ. నెక్స్ట్ అయితే పక్కన పాలు అయితే తోడు పెట్టాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. మొత్తం మారిపోయింది, క్లైమేట్. వర్షం పడిపోతుంది చూడండి. ఎగ్జాక్ట్గా 11కి మొత్తం క్లైమేట్ మొత్తం మారిపోయింది. చాలా చల్లగా గాలి వేసింది. ముందు వీడియో అయితే కాకిల్ సౌండ్ అది కొంచెం బాగుందని ఉంచాను.
కరెక్ట్గా హాఫ్ అన్ అవర్కి ఫుల్ వర్షం, అసలు ఎడతెరుపు చాలా గట్టిగా వచ్చేసింది వర్షము. ఇవ్వలేకపోయాము. ఇంకా భోజనాలు అవి చేసి రెస్ట్ తీసుకున్నాం, పడుకుంటాము. మధ్యాహ్నం అయితే లేచాక 4:30 ఆ టైంకి మా వారిలో కొబ్బరి బొండ నీళ్ళు కొట్టించారు. అవి తాగేసి ఇద్దరం అయితే తాగేసి ఇంకా పని స్టార్ట్ చేసుకున్నాము. ఇంక ఈవినింగ్ బట్టలు మాటలు పెట్టడము ఈ పనులన్నీ అయ్యాక నైట్ అయితే పిల్ల ఆకలిని ఏడ్చింది ఉన్నట్టుండి 10:30 ఆ టైంకి. నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఇంట్లో హార్లిక్స్ ఉంది, అందుకని ముందు హార్లిక్స్ బూస్ట్ 2 ప్యాకెట్లు తెచ్చారు. నేను డబ్బాలు తెప్పించాను, ఎందుకంటే డబ్బాలు తెప్పిస్తే మళ్ళీ అవే తాగుతానని పేచి పెడుతుంది. అందుకని ప్యాకెట్లు తెప్పించాను, హార్లిక్స్ కలిపి తెచ్చేసాను. నెక్స్ట్ అయితే పూతరేకులు తెచ్చారు, అది తినేసి సగం సగం ఇక్కడ పెట్టేసింది అనమాట. చూసుకోలేదు, నేను వంటగదిలోకి వచ్చాక చూశాను. నెక్స్ట్ అయితే మార్నింగ్ తోడుపెట్టాను కదా పెరుగు, అది చూడండి పెరుగు తోడుకుంది, గడ్డలా తోడుకుంటుంది మాది. పాలు బాగుంటాయి మావి. నెక్స్ట్ అయితే మొత్తం కరెంట్ పవర్ కట్ 11:30కి తీసిన కరెంటు 9 వరకు ఇవ్వలేదు నాకు తెలిసి. అది పూతరేకులు తీశారు కదా, అవి తీసి అందులో పెట్టేసింది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టింది పూతరేకులు తీసి తినేసి. నెక్స్ట్ అయితే ఇంకా దానికి కూడా కలిపానని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను. దానికి కప్పులో ఇచ్చేసి నేనేమో గ్లాస్లో తాగేసాను అనమాట. దట్స్ ద టుడే వ్లాగ్ ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.